నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికి ప్రయత్నించింది ఎవరు అని మల్ల గుల్లాలు పడుతుంటే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి అత్తి సత్యనారాయణ, రాజమండ్రికి సంబంధించిన ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలు దొంగ ఎవరు, ఆ నలుగురు ఎవరు అనేది వివరంగా వివరించాడు. చూద్దాం రండి. దిల్ రాజే అసలు దొంగ, అసలు కుట్రదారు అతడే. దిల్ రాజే పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు, దానిని ఆపడానికి ప్రయత్నించింది దిల్ రాజు, ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డి అని చెప్పి జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి అత్తి సత్యనారాయణ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్. ఈడెందుకు అల్లు అరవింద్ని పక్కన పెట్టినాడు. ఆ నలుగురు ఎవరంటే ఒకటి దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్ అని చెప్పి చెప్పుకొచ్చాడు. వాస్తవంగా ఇతను అల్లు అరవింద్ మరియు బన్నీవాసుకు సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. జనసేన పార్టీ అయినప్పటికీ అతని సినిమా థియేటర్లు ఏవైతే ఉందో అతను గీతా ఆర్ట్స్తో కొలాబరేట్ అయినట్లు తెలుస్తా ఉంది. కాబట్టి అల్లు అరవింద్ పేరైతే బయటికి రాలేదు. ఆ నలుగురు ఎవరంటే దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్. సునీల్ నారంగ్ అంటే ఆ ఏషియన్ సినిమాస్ ఉంటుంది కదా, దాని ఓనర్ అనమాట. పవన్ సినిమా ఆపింది ఈ నలుగురే. పవన్ నాకు దేవుడితో సమానం, ఆయన సినిమాను నేనెందుకు అడ్డుకుంటాను, అసలు నిజాలు బయట పెట్టిన అత్తి సత్యనారాయణ. దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ తన తమ్ముడి పేరు బయటకు వస్తుందో అని ఈ అత్తి సత్యనారాయణ అనే అతను జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడి కన్నా ముందు ఒక థియేటర్ ఓనరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు. కానీ వాంటెడ్గా అతన్ని జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే పవన్ కళ్యాణ్ సినిమాను ఆపడానికి ప్రయత్నించాడని దిల్ రాజు ప్రెస్ మీట్లో చెప్పడంతో అతన్ని అయితే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అతను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ నలుగురు ఎవరు, పవన్ కళ్యాణ్ సినిమాను ఆపడానికి ప్రయత్నించింది ఎవరు, ఆ నలుగురు ఎవరు, అదేవిధంగా బంధుకు పిలుపునిచ్చింది ఎవరు అనేది మొత్తం చెప్పుకొచ్చాడు. దిల్ రాజు దొంగ, థియేటర్ల బంధు వెనుక ఉన్న నలుగురు వీళ్ళే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తూర్పుగోదావరి జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ. థియేటర్ల బంధుకు సంబంధించి బుధవారం రాజమండ్రిలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. థియేటర్ల బంధు వ్యవహారంలో అసలు విలన్ దిల్ రాజేనంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దిల్ రాజు ఏమంటాడు, అసలు ఆ నలుగురిలో నేను లేనేలేదు, పవన్ కళ్యాణ్ సినిమా ఆపే అంత దమ్ము ధైర్యము ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు అని కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఆపడానికి ప్రయత్నించింది దిల్ రాజు అనే అత్తి సత్యనారాయణ అయితే చెప్పుకొచ్చాడు. ఇక్కడ చూడండి, థియేటర్ల బంధుకు సంబంధించి గతేడాది దిల్ రాజు తమ్ముడు శిరీష్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ సంతకాలు చేశారు. అప్పుడు వాళ్ళ సినిమాలు ఉన్నాయి కాబట్టి బంద్ విషయం బయటకు రాకుండా చేశారు. ఈ బంద్ అనేది ఎప్పుడో జరగవలసింది, కానీ వాళ్ళ సినిమాలు ఉన్నాయి కాబట్టి బంద్ను పాక్షికంగా ఆపు చేసి ఇప్పుడు వాళ్ళ సినిమాలు లేదు కాబట్టి హరిహర వీరమల్లు అనే సినిమాను కొనింది సితారా వాళ్ళు, మైత్రి వాళ్ళు కాబట్టి ఆ నలుగురు హరిహర వీరమల్లు సినిమాలో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఇప్పుడు బంధుకు పిలుపునిచ్చారని సంచలన ఆరోపణలు అయితే చేశాడు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ వచ్చిన ప్రకటన వెనుక ఖచ్చితంగా దిల్ రాజు హ్యాండ్ ఉంది. హరిహర వీరమల్లు సినిమాను తొక్కేయడానికి ఇదంతా చేశారు. వాళ్ళ బండారం బయటపడేసరికి మీడియా ముందుకొచ్చి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సో హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికి ప్రయత్నించింది ఆ నలుగురే. ఆ నలుగురులో దిల్ రాజు తమ్ముడు సురేష్ బాబు, సునీల్ నారంగ్ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడో, పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేశాడో, ఒక ప్రెస్ మీట్ ఏదైతే ఇచ్చాడో అప్పుడు పుట్టలో నుంచి బయటకు వచ్చి తన తమ్ముడిని కాపాడడానికి నన్ను బలి చేశాడు, నా రాజకీయ జీవితంతో ఈ దిల్ రాజు ఆడుకున్నాడు, అనవసరంగా నన్ను జనసేన నుంచి సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చాడు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. హరిహర వీరమల్లు 12వ తారీఖు రిలీజ్ అవుతుందా లేదా వీళ్ళు అడ్డుకుంటారా చూద్దాం. మరి పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునేటువంటి దమ్ము ధైర్యం మాకు లేదని అల్లు అరవింద్ చెప్పాడు, దిల్ రాజు చెప్పాడు. మొత్తం సినిమా ఇండస్ట్రీనే కోడై కూస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా 12వ తారీఖు అయితే సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. మరి హిట్ అవుతుందా ఏమవుతుంది అనేది చూడాలి. మరి ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.